నమస్కారం మిత్రులారా. స్వాగతం, సుస్వాగతం. అద్భుతమైనటువంటి ఈ కర్మ విపాక ప్రక్రియకు మీ అందరికీ స్వాగతం మిత్రులారా. అంతా కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో కూర్చోండి మిత్రులారా. అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ చాలా పవిత్రమైనది మిత్రులారా. కాబట్టి మనము ఈ పవిత్రమైనటువంటి ప్రక్రియని ఒక పవిత్రమైనటువంటి స్థితికి, అంటే ఒక దివ్యమైనటువంటి స్థితికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది మిత్రులారా. అయితే ఆ దివ్యమైనటువంటి స్థితిని మనము ఆనాపానాసతి ధ్యానం ద్వారా మనము ఆ దివ్యమైనటువంటి స్థితికి చేరుకుందాము. అక్కడ మన యొక్క భగవంతుడితో మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం వీటన్నిటిని తెలియజేసుకోవటమే ఈ ప్రక్రియ మిత్రులారా. సో వాటన్నిటిని తెలియజేసుకొని మనము ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకు కర్మ కారణం కాబట్టి ఆ కర్మని దగ్ధం చేయమని మనము ఆ యొక్క భగవంతుడికి విన్నపించుకునేటువంటి పవిత్రమైనటువంటి ప్రక్రియ కర్మ విపాక ప్రక్రియ మిత్రులారా. అయితే ఈ కర్మ విపాక ప్రక్రియ పని చెయ్యాలంటే మిత్రులారా, మనము యాంత్రికంగా చేయకూడదు ఈ యొక్క ప్రక్రియని. ఈ ప్రక్రియ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనలో ఉండాలి. అంటే అండర్స్టాండింగ్, క్లారిటీ. ఓకే, అంటే ఈ ప్రక్రియ ఏంటి అన్న దాని మీద మనకు సంపూర్ణమైనటువంటి క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ కోసం మిత్రులారా, ఒక రెండు సిద్ధాంతాలని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఒక సిద్ధాంతం వచ్చేసి కర్మ సిద్ధాంతం, రెండవది వచ్చేసి ఆకర్షణ సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాలని మీరు గట్టిగా పట్టుకున్నారనుకో మిత్రులారా, ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది స్వయంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ దీన్ని, ఈ రెండు సిద్ధాంతాలను చాలా గట్టిగా పట్టుకొని ఆచరణలో పెట్టి ఈ ప్రక్రియ ద్వారా ఎంతో లబ్ధి పొందాం మిత్రులారా. సో కాబట్టి మీరంతా కూడా ఈ రెండిటి మీద మంచి అవగాహన. ఓకే, కర్మ కర్మ సిద్ధాంతం అంటే ఏం లేదు మిత్రులారా, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కర్మ ఫలం అంటాం దాన్ని. ద రిజల్ట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్. ఓకే, సో యాక్షన్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. యాక్షన్ అప్పుడు అయిపోయింది. అదే దాన్నే మనము సరికాని కర్మ అంటే సరికాని పని. మనము ఒకానొక జన్మలో సరికాని పని చేశాం కాబట్టి ఈ జన్మలో ఆ యొక్క ఫలితాన్ని మనము అనుభవించాలి. ఎందుకంటే అప్పుడు మనము ఈ ఫలితం ఏంటో మనకు తెలియదు. కాన్సిక్వెన్సెస్, మనం చేసే తప్పుకి ఏమి కాన్సిక్వెన్సెస్ అన్నది మనకు అప్పట్లో జ్ఞానం లేదు, ఎప్పుడు పోయిన జన్మలో. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించాలంటే మనకు అనుభవం కావాలి. కాబట్టి మనం ఈ అనుభవం ద్వారా ఈ యొక్క సమస్యని ఎదుర్కొంటూ ఉంటాం. ఈ సమస్యను ఎదుర్కొంటంతో మనకేమవుతుంది, అనుభవం వస్తుంది. అందుకనే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అది ఒక శిక్ష కాదు. ఆ అవగాహన చాలా గట్టిగా ఉండాలి. అప్పుడు మనం సరి అయినటువంటి కర్మ చేయలేదు కాబట్టి ఈనాడు మనం కర్మఫలం అనుభవించాలి. అదే కర్మ సిద్ధాంతం అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒకానొక జన్మలో మనకు ఆ జ్ఞానం లేదు, ఆ యొక్క అనుభవం లేక మనం తప్పు చేశాము. మళ్ళా తప్పు మళ్ళా మన ఈ యొక్క ఆత్మ ప్రయాణంలో ఎన్నడూ చేయకూడదు అంటే మనం దాన్ని అనుభవించాలి. ఆ తర్వాత దాన్ని మనము ఆ, బాధ్యతగా ఆచరణలో కొన్ని ఆమ్, కొన్ని అలవాట్లని మనం ఆచరణలో పెట్టాలి. ఓకే, కొన్ని గుణాలను మనం ప్రదర్శించాలి. అప్పుడు మనకు ఈ అనుభవం అన్నది మనకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఈ అనుభవం వచ్చిందనుకోండి, ఇంకా కర్మ దగ్ధమైపోతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే ఎప్పుడైతే జ్ఞానం అన్నది మీలో ఉంటుందో ఆ జ్ఞానం ద్వారా మీకు కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం అంటే ఏంటి అంటే తప్పు చేశానని ఒప్పుకోవటము, సారీ చెప్పటము, అంటే అదే పశ్చాత్తాపము. అయ్యా తండ్రి, నేను ఒకానొక జన్మలో చేశాను తప్పు, మళ్ళా నేను ఇంకా చెయ్యను, ఎందుకంటే నాకు ఇది అనుభవం వచ్చింది. సో కాబట్టి నేను నిత్యం ధ్యానం చేసుకుంటున్నా, జ్ఞానంలో ఉన్నాను, కాబట్టి దాన్ని మనము పరివర్తన అంటాం. ఇక ప్రాయశ్చిత్తం ఏంటి అంటే నాకున్నటువంటి శేష జీవితాన్ని
నేను ఆకర్షణ సిద్ధాంతంతో నేను జీవిస్తాను. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏం లేదు మాస్టర్స్. మనకు ఏదైతే కావాలని అనుకుంటున్నామో దాన్ని మనము ఆ, చేసి చూడాలి. ఇప్పుడు లెట్సే మనం ప్రేమను పంచామనుకోండి, మనకు ప్రేమ అందుతుంది. మనం ధనం పంచామనుకోండి, మనకు ధనం అందుతుంది. అదే మనం ద్వేషాన్ని పంచామనుకోండి, మీకు ద్వేషం వస్తుంది. ఓకే, ద్వేషం ద్వేషం ఇవ్వబడుతుంది. ఓకే, మీరు భయాన్ని ఇచ్చారనుకోండి, మీకు భయాన్ని ఇవ్వబడుతుంది. అదే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఫస్ట్ వన్ కర్మ సిద్ధాంతం ఏమో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సెకండ్ వన్ ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్. సో కాబట్టి మనకి ఏది కావాలో మనం అది చేసేయాలి. ఇప్పుడు మనకు మన మన యొక్క జ్ఞానం ఏంటి? ప్రేమతత్వము, సేవాతత్వము, క్షమాతత్వము, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ. ఇవి మనము ఆ, మనకు కావాలి. మనకు కావాలి అంటే మనం పంచాలి. కాబట్టి దాన్ని ఆచరణలో మనం గనుక ఈ యొక్క తత్వాలను ఆచరణలో పెట్టామనుకోండి, అదే ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే మీకు ఈ మూడు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఉంటాయో అయిపోయింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, దాన్నే జ్ఞానం అంటాం. అంతే, అంతకంటే వేరే ఏమి రాకెట్ సైన్స్ ఏమీ లేదు మిత్రులారా. స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ఎ వెరీ కామన్ సెన్స్. ఓకే, చాలా కామన్ సెన్స్, చాలా ఈజీ. ప్రాక్టీస్ చేయటము ఈజీయే. ప్రాక్టీస్ చేయటం ఎలా ఈజీ అవుతుంది అంటే మనకు అవగాహన ఉంటే ఈజీ అవుతుంది. ఏంటి అవగాహన? కర్మ సిద్ధాంతము, ఆకర్షణ సిద్ధాంతం, అంతే. ఇంకేం లేదు ఇందులో. ఓకేనా మిత్రులారా? సో ఆ అవగాహనతోటి ఇక మనకి ఏమీ లేదు, ఇదంతా ఒక శిక్షణ. ఓకే, ఈ శరీరం ఒక అనుభవంతో వెళుతుంది. ఆ, సో మనం ఈ యొక్క ఆ, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేస్తే అయిపోతుంది. అంతే. సో నేను, నాది అన్నటువంటి అహంలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఈ ముమ్మాటికి ఆ, ఈ స్పిరిచువాలిటీని సాధించలేరు. ఇంపాసిబుల్ మాస్టర్స్, ఇంపాసిబుల్. ఎంతోమంది మాస్టర్స్ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పా, అహాన్ని విడనాడండి. అహాన్ని మీరు గినుక విడనాడకపోతే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మాస్టర్స్కి నేను అది చెప్పాను, వాళ్ళు వినలేదు. ఈనాడు ఎంత దుర్భరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారంటే ఇప్పటికీ మళ్ళీ నాతోటి మాట్లాడతారు. ఇప్పటికీ నాతో మాట్లాడుతారు, అడుగుతుంటారు. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, 2 ఏళ్ల క్రితమే నేను వాళ్ళకి చెప్పాను. 2 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, మీరు మారకపోతే ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు చూద్దాం మాస్టర్, ఇప్పుడైతే నా వల్ల కాదు. ఓకే, ఎవరన్నా ఏమన్నా అంటుర్రంటే నా వల్ల కాదు. ఓకే అమ్మ, నీ ఇష్టం, కానీ ఓకే. గట్టిగా నేను ఒకసారి తిట్టాను కూడా, అయినా వినలేదు. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి అనుభవిస్తుంది అంటే అసలు ఇంకా అది ఆ పగవానికి కూడా రాకూడదు. మిత్రులారా, సో ఇటువంటి కేసెస్ చూసి ఉన్నటువంటి వాణ్ణిని, కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. దయచేసి వినండి. ఓకే, సో దయచేసి వినండి, అవన్నీ తీసేసేయండి. ఏం లేదు, మన జర్నీ చాలా ఆనందమైనటువంటి జర్నీ. పంచండి, ప్రేమను పంచండి మిత్రులారా. ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమ పంచండి. ఎందుకు మారరో చూద్దాం. ఓకే, ద్వేషించే వాడిని కూడా ప్రేమించండి. అదే కదా, ఒక డైలాగ్లో అంటారు కదా, ప్రేమించేవాయి ప్రేమిస్తే ఏం పోతుంది, నీ నీ ముళ్ళేం పోతుంది, ప్రేమే కదా అనేదో డైలాగ్ ఉంది కదా, అట్లా. కాబట్టి అంతా కూడా మంచి ఆనందంతో, మంచి కృతజ్ఞతా భావంతో, సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతతో ఉండండి మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణమే ఒక అద్భుతం. అది మనకు మాటల్లో చెప్పలేనటువంటిది, కేవలము అనుభూతి చెందాల్సిందే. ఓకే, సో ఆమ్, ఇక ఉత్సాహము, ఉల్లాసం మిత్రులారా. ఎందుకంటే మన తండ్రిని కలవబోతున్నాం, అద్భుతమైనటువంటి పశ్చాత్తాపంలో ఉన్నాం, పరివర్తనలో ఉన్నాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. గర్వంగా వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి అవకాశం ఇది. కాబట్టి ఉత్సాహము, ఉల్లాసముతో, ఎటువంటి భయము అవసరం లేదు, ఎటువంటి ఆందోళన అంతకంటే ఏ అవసరం లేదు. ఓకే, ప్రశాంతత, 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 ప్రేమ, 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 సేవ, సేవ, సేవ. అత్యుత్తమైనటువంటి స్థితికి వెళదాం.
నేను యూజ్ చేసేటువంటి పదాలనే మీరు యూజ్ చేయాలని మీరు అనుకోకండి. నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకొని, ఆ అర్థంలో ఉన్నటువంటి భావనతో మీరు మీ మీ పదాలు ఏ పదం వస్తే ఆ పదం మీరు వాడండి. కానీ భావన చాలా ముఖ్యము. ఓకే? మీ యొక్క హృదయ లోతుల నుంచి రావాలి మిత్రులు. ఇక మనం ఆ దివ్యమైనటువంటి స్థితికి వెళదాము. ఇంకా లోతుల్లోకి వెళ్ళండి మిత్రులారా. ఇంకా లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైనటువంటి ప్రయాణం. చాలా సులువైనటువంటి ప్రయాణం. ఎటువంటి భయము, ఎటువంటి ఆందోళన అసలు ఏవీ అవసరం లేదు. మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కేవలము శిక్షణ మాత్రమే. కర్మ సిద్ధాంతము మరియు మన యొక్క దైనందిక జీవిత ఆచరణ, ఆకర్షణ సిద్ధాంతంని అవలంబిస్తూ చేయండి. మనకు ఏది కావాలో దాన్ని మీరు చేయండి. ప్రేమ కావాలంటే ప్రేమను పంచండి. సేవ కావాలి అంటే సేవ చెయ్యండి. కృతజ్ఞత కావాలంటే కృతజ్ఞతను పంచండి. ప్రశాంతమైనటువంటి మనసు మిత్రులారా. ప్రశాంతత. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. అంటే క్లారిటీ. అద్భుతమైనటువంటి క్లారిటీతో ముందుకు పోతా ఉన్నాము. మన ఈ జీవనము శిక్షణ కోసం తీసుకున్నాము. ఈ శరీరము అనుభవం కోసం ఉంది. ఈ శరీరం యొక్క అనుభవమే ఆత్మజ్ఞానం మిత్రుల. ఇక మనం ఆహ్వానాలు పలుకుకుందాం మిత్రులారా. ఓ నా పూర్ణాత్మ, ఓ నా ఆధ్యాత్మిక గురువులారా, దయచేసి మీరంతా నా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాకు సహాయ సహకారాలని అందించండి. మీ యొక్క పూర్ణాత్మ మరియు మీ యొక్క ఆధ్యాత్మిక గురువులంతా మీ ఎదుటే ఉన్నారు మిత్రులారా. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి. ఓ శ్రీ మహావిష్ణు ధన్వంతరి మరియు పరివారమా, మీరంతా నా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాకు, నా కుటుంబానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఆ శ్రీ మహావిష్ణు ధన్వంతరి మరియు పరివారము అంతా మీ ఎదుటే ఉన్నారు మిత్రులారా. వారందరికీ సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకోండి.
ఇక మీ ఇష్టదైవాన్ని, ఇష్టదైవ పరివారాన్ని ఆహ్వానించుకోండి మిత్రులారా. మీ ఇష్టదైవము, మీ ఇష్టదైవ పరివారము అంతా మీ ఎదుటే ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇక మనము బాధ పెట్టినటువంటి ఆత్మలని మన ఈ కర్మ విపాక ప్రక్రియకు పిలిచే ముందు మన పరమాత్ముని యొక్క అనుమతిని కోరుకుందాం మిత్రులారా. ఓ పరమాత్మ, నేను ఎన్నో తప్పిదాలను చేశాను. నేను చేసిన తప్పిదాలకు ఎంతో మంది బాధపడ్డారు. నా తప్పును నేనిప్పుడు తెలుసుకున్నాను తండ్రి. వారందరినీ నా ఈ కర్మ విపాక ప్రక్రియకు ఆహ్వానించి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని వాళ్లకు తెలియజేయదలుచుకున్నాను తండ్రి. నాకు అనుమతినివ్వండి. మనకు అనుమతి లభించింది మిత్రులారా. కృతజ్ఞతలు తెలుపుకోండి. ఓ నాచే హింసింపబడినటువంటి ఆత్మల్లారా, నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. నా తప్పులను నేను తెలుసుకున్నాను. దయచేసి మీరంతా నా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని గమనించండి. దయచేసి రండి. వాళ్ళంతా మీ ఎదుటే ఉన్నారు మిత్రులారా. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి మిత్రులారా. ఇంతమందిని మనము ఈ జన్మల్లో, గత జన్మల్లో బాధ పెట్టాము. వారందరికీ మీ హృదయ లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుకోండి. మిత్రులారా, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి బాధ కేవలము 20% మాత్రమే. కానీ మనము ఈ జన్మల్లో, గత జన్మల్లో మనము బాధ పెట్టినటువంటి వారు మనకన్నా 5 రెట్ల బాధని అనుభవించారు మిత్రులారా. ఒక్కసారి ఆ బాధని అనుభవించే ప్రయత్నం చెయ్యండి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధని చూసి మీరు బాధపడ్డారంటే మీరు స్వార్థంలో ఉన్నట్టు లెక్క మిత్రులారా. అదే మీరు బాధ పెట్టిన వారి యొక్క బాధని తలుచుకుంటూ మీరు బాధపడ్డారంటే దాన్నే పశ్చాత్తాపము అంటాం మిత్రులారా. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంలో ఉంటామో అప్పుడు మన కర్మలు దగ్ధమవుతాయి. ఎప్పుడైతే మనము స్వార్థంలో ఉంటామో మన కర్మలు దగ్ధం కావు. దయచేసి మనము ఇబ్బంది పెట్టినటువంటి వారు పడిన ఇబ్బందిని మీరు ఒక్కసారి అనుభవంలోకి తెచ్చుకోండి. వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి. వారి కలలన్నీ నాశనం చేశాము.
వారి కుటుంబాలు నాశనమయ్యాయి. ఓ పరమాత్మ, నేను ఈ జన్మల్లో, గత జన్మల్లో ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదాలను చేశాను. ఈ తప్పిదాలకు ఎంతో మంది బాధపడ్డారు. ఆ బాధని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను తండ్రి. నా తప్పిదాలను నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఓ ఆత్మల్లారా, మిమ్మల్ని ఈ జన్మలో, గత జన్మల్లో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా పరిపరి విధాలుగా నేను హింసించాను. మీరు ఎంతగానో బాధపడ్డారు. ఆ బాధని నేనిప్పుడు అనుభవిస్తున్నాను. దయచేసి నన్ను నమ్మండి. అనుభవిస్తున్నాను. నా తప్పిదాలను నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఓ పరమాత్మ, నాచే హింసింపబడినటువంటి ఆత్మల్లారా, నేను ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదాలను చేశాను. మూర్ఖత్వంలో చేశాను. అహంకారంతో చేశాను. అజ్ఞానంలో చేశాను. అర్థంలో చేశాను. తెలియక చేసిన తప్పిదము. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఓ పరమాత్మ, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా తండ్రి. నా హృదయ లోతుల నుంచి వస్తున్న ఈ పశ్చాత్తాపాన్ని ఒక్కసారి గమనించండి తండ్రి. దయచేసి నన్ను క్షమించండి. నాపై దయ చూపండి. ఓ ఆత్మల్లారా, మీరు ఎంతగానో బాధపడ్డారు. అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా తప్పిదాలను నేను తెలుసుకున్నాను. ఒక్కసారి నా హృదయ లోతుల నుంచి వస్తున్న ఈ పశ్చాత్తాపాన్ని ఒక్కసారి గమనించండి. దయచేసి నన్ను క్షమించి మీ యొక్క ఆత్మ ఉన్నతిని చాటుకోండి. మీ యొక్క ఆత్మ ఉన్నతిని చాటుకోండి.
ఓ పరమాత్మ, నేను అద్భుతమైనటువంటి పరివర్తనలో ఉన్నాను. నిత్యము ధ్యానాన్ని చేసుకుంటున్నాను. నిత్యము జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాను. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. ఒక్కసారి నా హృదయ లోతుల నుంచి వస్తున్న ఈ పరివర్తనని చూడండి, గమనించండి. ఓ పరమాత్మ, నా జీవిత లక్ష్యం నాకు అర్థమైపోయింది తండ్రి. నేను అనుభవిస్తున్న ఈ సమస్య నా అనుభవం కోసము, నాకు శిక్షణ కోసమని నేను గ్రహించాను. అద్భుతమైనటువంటి పరివర్తనలో ఉన్నాను తండ్రి. నాకొక్క అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. నాకొక్క అవకాశాన్ని ఇవ్వండి. ఓ పరమాత్మ, నేను సత్యంలోనూ, ధర్మంలోనూ జీవిస్తానని మీకు నేను మాటిస్తున్నాను. ఏ ప్రాణిని కానీ, జీవిని కానీ నేను హింసించను. తండ్రి, నా ఈ శేష జీవితాన్ని ప్రేమాతత్వంతో, సేవాతత్వంతో, క్షమాతత్వంతో, ఉపేక్షతో, కృతజ్ఞతతో, సంపూర్ణ శరణాగతితో మరియు నా ఆలోచనల ద్వారా కానీ, నా మాటల ద్వారా కానీ, నా చేతల ద్వారా కానీ ఎవరినీ హింసించకుండగా జీవిస్తానని మీకు నేను మాటిస్తున్నాను తండ్రి. తండ్రి, మీరందించిన ఈ ధ్యానము, జ్ఞానాన్ని నేను ప్రచారం చేస్తాను తండ్రి. దయచేసి నా ఈ సమస్య నుంచి నన్ను కాపాడండి. ఓ పరమాత్మ, ఓ పరంధామ, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమన్నావే, నేను నిత్యము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను తండ్రి. నిత్యము జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నాను తండ్రి. దయచేసి నా కర్మలను దగ్ధం చేసి ఈ బాధల నుంచి నన్ను దూరం చేయండి తండ్రి.
ఆ విశ్వకన్యాళంలో సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి తండ్రి. దయచేసి ఈ సమస్య నుంచి దూరం చెయ్యండి. ఓ పరమాత్మ, నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకు ద్వారా నేను ప్రేమతత్వాన్ని, సేవతత్వాన్ని, క్షమాతత్వాన్ని, ఉపేక్షను, కృతజ్ఞతను, శరణాగతిని మరియు అహింసాయ పరమో ధర్మ అన్నటువంటి జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను తండ్రి. దాన్ని ఆచరణలో పెడుతున్నాను తండ్రి. దయచేసి నన్ను రక్షించండి తండ్రి. మీరు అందించిన ఈ పవిత్రమైనటువంటి కర్మ విపాక ప్రక్రియని నేను నలుగురికి పంచుకుంటాను తండ్రి. ఇక మనకు మన కుటుంబానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం శ్రీ మహావిష్ణు ధన్వంతరి మంత్రాన్ని జపిద్దాం మిత్రులారా. నేను చెప్తాను, కొద్దిగా ఆగుతాను, అక్కడ మీరు చెప్పుకోండి మిత్రులారా. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే. అమృతకలశహస్తాయ సర్వా ఆమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే. అమృతకలశహస్తాయ సర్వా ఆమయ వినాశాయ త్రైలోక్యనాథాయ
శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే. అమృతకలశహస్తాయ సర్వా ఆమయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఇక మనము కృతజ్ఞతలను తెలుపుకుందాం మిత్రులారా. ఓ నా పూర్ణాత్మ, ఓ నా ఆధ్యాత్మిక గురువుల్లారా, శ్రీ మహావిష్ణు ధన్వంతరి మరియు పరివారమా, ఓ నా ఇష్టదైవమా మరియు పరివారమా, నాచే హింసింపబడినటువంటి ఓ ఆత్మల్లారా, మీరంతా కూడా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని గమనించిన మీ అందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఓ నా పూర్ణాత్మ, ఓ నా ఆధ్యాత్మిక గురువుల్లారా, ఓ శ్రీ మహావిష్ణు ధన్వంతరి మరియు పరివారమా, ఓ నా ఇష్టదైవమా మరియు పరివారమా, నాచే హింసింపబడినటువంటి ఓ ఆత్మల్లారా, మీరందరూ నా ఈ కర్మ విపాక ప్రక్రియకు విచ్చేసి నాలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనని, ప్రాయశ్చిత్తాన్ని గమనించిన మీ అందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. ఇంకా మీరేదన్నా చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పండి. మనం అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి స్థితిలో ఆ పరమాత్ముని యొక్క సన్నిధిలో ఉన్నాము. ఏదన్నా విన్నవించుకోదలుచుకుంటే విన్నవించుకోండి. మీ కార్యక్రమాల్లో ఇంకా క్లారిటీ ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి మిత్రులారా. ఎలా ఈ సృష్టికి సహాయం చేయగలము అన్నది కూడా స్పష్టత ఇవ్వండి. ఎటువంటి భయము, ఆందోళన లేవని మళ్ళొక్కసారి గట్టిగా చెప్పండి. సంపూర్ణమైనటువంటి శరణాగతిలో ఉన్నామని చెప్పండి. ఆఖరి ఒక్క నిమిషం.
ఆ భగవంతుడి యొక్క దృష్టిని మీరు ఆకర్షించారు మిత్రులారా. ఆ తండ్రి ఎంతో పొంగిపోతున్నాడు. పది, తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. మిత్రులారా, మెల్లగా మీ చేతి వేళ్ళను విడతీస్తూ కన్నురెప్పని మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ప్రశాంతమైనటువంటి మనసుతో కళ్ళు తెరవండి మిత్రులారా. అద్భుతమైనటువంటి కర్మ విపాక ప్రక్రియను చేసుకున్నాము. ఇక మీరు ఎరుక స్థితిలో ఉండటమే తరువాయి మిత్రులారా. మీ అందరికీ కూడా మీ మీ సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది మిత్రులారా. కొంత రిలీఫ్ దొరుకుతుంది. అది మీరు ఎరుక స్థితిలో గమనించాలి. మీకు ఎప్పుడైతే అటువంటి రిలీఫ్ దొరికిందో మీరు తక్షణమే ఆ మ మెడిటేషన్‌లో కూర్చొని ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ ఇష్టదైవానికి, మీ పూర్ణాత్మకు, ఆహ్, మీ చేయింసింపబడినటువంటి ఆత్మలకు, అదేవిధంగా మీ యొక్క ఆధ్యాత్మిక గురువులకు అందరికీ కూడా కృతజ్ఞతలను తెలియచేయండి. అప్పుడు వారికి తెలుస్తుంది మీరు చాలా ఎరుక స్థితిలో జీవిస్తున్నారని, ఈ ఎరుక స్థితిలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని వారికి అర్థమైపోతుంది. ఇక మీ మీ యొక్క శేషంలో మీ యొక్క శేషం, కర్మశేషం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దగ్ధం చేసేస్తారు. సో, దయచేసి ఎరుక స్థితిలో ఉండండి. ఉపశమనం దొరికినప్పుడు మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి మిత్రులారా. ఇకపోతే మీరు ఇప్పుడు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో, ఆ సమస్యకు తగ్గట్టుగానే పరీక్ష జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియవాళ్ళు కావచ్చు, మీ వద్దకొచ్చి సహాయాన్ని అడుగుతారు. మీ యొక్క శక్తి కొలది, మీ యొక్క ఆహ్, చేతనైంది మీరు తప్పకుండా వారికి సహాయం చేయండి. తర్వాత ఈ యొక్క గొప్ప కర్మ విపాక ప్రక్రియ గురించి వారికి అవగాహన కల్పించండి మిత్రులారా. ఇవన్నీ కూడా ఏవి కూడా మీరు మిస్ కాకుండగా మంచి ఎరుక స్థితిలో మీ యొక్క జీవనాన్ని గడపండి మిత్రులారా.